Hi friends, how are you all? This is Anita. ఇరాన్ ఇజ్రాయెల్ వారిని చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. ట్రంప్ పద్మవ్యూహంలో చిక్కున్నట్టే కనిపిస్తున్నాడు. ఇరాన్ మాత్రం తగ్గేదిలే అంటుంది. ఇరాన్ సుప్రీంని కోల్పోయిన తర్వాత వాళ్ళు వెనక్కు దగ్గే క్వశ్చనే ఉండదు. ట్రంప్ ఏదో భయపెట్టేద్దాం, ఈ దెబ్బతో ఇరాన్ వాళ్ళ అండర్లోకి వస్తుంది అనేసి ప్లాన్ చేశాడు. బట్ అది బూమరాంగ్ అయింది. ఇజ్రాయెల్ కూడా అమెరికాని ఈ రొంపిలోకి ఒక రకంగా లాక్కొచ్చింది. ఇప్పుడు ట్రంప్ చుట్టూ కూడా ఒక వలయం ఏర్పడినట్టు అయిపోయింది. దాంట్లోంచి బయటపడే అవకాశమే ఇప్పట్లో లేదనిపిస్తుంది. కనీసం ఒక 2-3 వీక్స్ ఈ వార్ జరిగేటట్టుంది. చివరికి ట్రంపే సీజ్ ఫైర్కి రెడీ అయ్యాడు. ఇటలీని రాయబారిగా పంపితే మీడియేటర్గా ఇరాన్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. సుప్రీం అంత ఘోరంగా చంపిన తర్వాత ఒక సావర్నిటీ ఉన్న ఏ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయదు దానికి. ఏదో పాకిస్తాన్ లాంటి కంట్రీ అయితే భయపడిపోయి సీజ్ ఫైర్కి వచ్చింది మన ముందు. కానీ ఇరాన్ అలాంటి పని చేయదు. రంజాన్ మాసంలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇరాన్ తన మిత్ర దేశాలు లేకపోతే శత్రు దేశాలుగా భావిస్తున్న గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద కూడా తన మిస్సైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. తిరిగి సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్, ఈ సైప్రస్ వీళ్ళు తిరిగి యుద్ధం చేయట్లేదు. మేమేం చేసాం, మా మీద ఎందుకు దాడి చేస్తున్నారని మాట్లాడుతున్నారు తప్పితే, వీళ్ళు పంపించిన డ్రోన్స్ని అడ్డుకుంటున్నారు తప్పితే తిరిగి వాళ్ళు మిస్సైల్స్ ప్రయోగించట్లేదు. బికాజ్ వాళ్ళందరూ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, ముస్లిం వర్గానికి. వాళ్ళ మధ్య షియాలు సున్నీలు అనే వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఫైనల్గా వాళ్ళందరూ ఒకే రిలీజియన్ కాబట్టి ఆ కన్సర్న్ అనేది కొంచెం ఉంటుంది. కాకపోతే అమెరికా వల్ల ఇరాన్ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ మీద అమెరికాని ఇరుగును పెట్టడం కోసం ఇవన్నీ చేస్తుంది. ఇజ్రాయెల్ మటుకి ముప్పేట దాడి చేస్తుంది. ఒకవైపు లెబనాన్ మీద చేస్తుంది, ఇంకోవైపు ఈ హూతీస్ మీద చేస్తుంది, మరోవైపు ఇరాన్ మీద చేయాల్సి వస్తుంది. అంటే ఆర్థికంగా ఇజ్రాయెల్ ఎంతగా చితికిపోతుందో బయటికి కనిపించట్లా. అలాగే అమెరికాను కూడా లాక్కొచ్చి ట్రంప్ని ఇరుకుని పెట్టేశారు. ఈ 6 డేస్లో నియర్లీ 100 అవర్స్లో 30,000 crores యుఎస్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదొక ఖర్చు. ప్లస్ ఈ టారిఫ్ 15% కన్నా ఎక్కువ వేయకూడదని చెప్పేసి ఎక్కువగా కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా రిటర్న్ చేయాలని చెప్పి యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదొక భారం పడింది. అలాగే ఒక యుద్ధం చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి, అది కూడా తీసుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా వారిలో పార్టిసిపేట్ చేయలేదు అని చెబుతున్నారు. కానీ వైజాగ్లో నౌకా విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ షిప్ ఒకటి రిటర్న్ వస్తూ ఈ వారు వల్ల కొన్ని రోజులు శ్రీలంక సముద్ర జలాల్లో అంటే ఇండియన్ ఓషన్లో ఆగిపోయిందనమాట. సో ఆ టైంలో వాళ్ళ పర్మిషన్ కోసం కొన్ని రోజులు మేము ఇక్కడే ఉంటాము అని పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో అమెరికన్ సబ్మెరైన్ దాన్ని బ్లాస్ట్ చేసింది. దాంట్లో నియర్లీ 150 మెంబర్స్ చనిపోయారు. అందులో ఇండియన్స్ కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది 40 మెంబర్స్ వరకు శ్రీలంక నేవీ వాళ్ళు సేవ్ చేశారనమాట. అంతర్జాతీయ జలాల్లో ఉన్నప్పుడు ఏ కంట్రీ కూడా మరో షిప్ మీద విధ్వంసం చేయకూడదనమాట. భారత్ జలాల్లో ఉన్నంత వరకు దాన్ని టచ్ చేయలేదు. శ్రీలంక జలాలకు ప్రవేశించిన వెంటనే దాన్ని బ్లాస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సబ్మెరైన్ ద్వారా ఒక షిప్ని బ్లాస్ట్ చేయడం అనేది ఇదే మొదటిసారి యుఎస్. అంటే ఆ షిప్ ఎలాగో రిటర్న్ వస్తుందని తెలుసు, అది ఇరాన్ వెళ్ళలేదని తెలిసి కాపు కాచి దాన్ని బ్లాస్ట్ చేశారు. ఈ విషయాన్ని మట్టుకి ఇరాన్ అస్సలు మర్చిపోదు, అంగీకరించట్లేదు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్నప్పుడు అటాక్ చేయకూడదనేది ఒక యుద్ధ నీతి ప్లస్ ఒక అగ్రిమెంట్ అన్ని దేశాలకి. సో దాన్ని క్రాస్ చేసింది యుఎస్. ఇక్కడ ఒక మహా తప్పిదం చేసింది యుఎస్. అండ్ ఇజ్రాయెల్ కోసము ఎంతో మనీ ఖర్చు పెడుతూ ఇప్పుడు తన మిలిటరీ వాళ్ళని కూడా పోగొట్టుకుంటుంది. ఒకవైపు ఆ భారం ఎక్కువైపోయి అమెరికన్ ప్రజల వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాడు ట్రంప్. 10 మెంబర్స్ చనిపోయారు యుఎస్ సోల్జర్స్. అది తీవ్రంగా పరిగణిస్తున్నారు అమెరికన్ ప్రజలు. అంటే వాళ్ళ దేశం కోసం వీళ్ళు యుద్ధం చేయట్లేదు, వేరే దేశం కోసం యుద్ధం చేస్తూ
వాళ్ళ మిలిటరీ వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలని అక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ కంటికి కనిపించని ట్రంప్ వెనక ఉన్నటువంటి నిజాలన్నమాట. అలాగే క్రూడ్ ఆయిల్ ఇండియా కంపల్సరీ వెనిజులా నుంచి కొనాలి, రష్యా నుంచి 50%కి తగ్గించేసుకోవాలి అనేసి ఆంక్షలు పెట్టి టారిఫ్ పెంచి ఇబ్బంది పెట్టారు. అలాగే మనం ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాను సౌదీ నుంచి వచ్చే ఇరాన్ ఆయిల్ అంతా మనకి ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇండియా రిక్వెస్ట్ చేసింది, అంటే ప్రపోజల్ పెట్టింది, మాకు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కునే దానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుక్కోవడం అన్నమాట రకంగా. ఆ అడుక్కోవడం వల్ల నిన్ననే నైట్ యాక్సెప్ట్ చేసింది. ఒక 30 డేస్కి యాక్సెప్ట్ చేశారు, మీరు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవచ్చు, మీకు కావాల్సినంత, అది మీ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలని ఒక ఆంక్ష పెట్టారనమాట. సో యాక్చువల్గా మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని ప్యూరిఫై చేసి వేరే కంట్రీస్కి మనం సెల్ చేస్తుంటాం అన్నమాట. ఇది ఒక బిజినెస్లా ఇండియా చేస్తుంటుంది ఇప్పుడు. బట్ రీసెంట్గా వెనిజులా నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి, అమెరికా టారిఫ్ పెంచిన నేపథ్యంలో రష్యా నుంచి మనం ఆయిల్ అనేది తగ్గించేస్తాం ఒక 50% వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చింది అనే కంటే నిన్న జడ్జిమెంట్ వచ్చింది, ప్లస్ ఇప్పుడు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఎంతైనా కొనుక్కోవచ్చు రష్యా నుంచి. బట్ ట్రంప్ ఇంకొక రూపంలో మన మీద కక్ష తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. టారిఫ్ అంటే పెంచకపోవచ్చు, బట్ మనం చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాం. రెడీమేడ్ డ్రెస్సెస్ కానివ్వండి, ఇవి మీట్కి సంబంధించి కానివ్వండి, సీ ప్రొడక్ట్స్, ఫార్మా, ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. వీటన్నిటి మీద మళ్ళీ ఆంక్షలు పెడతారు. అలాగే వీసాకు సంబంధించి ఇరుకుని పెడతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం మోడీ గవర్నమెంట్ అనేది అమెరికా కనుసన్నల్లో కొంచెం మెరుగుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. సో అలానే రష్యాని దూరం చేసుకోలేదు. ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు యూరప్ కంట్రీస్ అన్నీ కూడా రష్యా నుండి గ్యాస్ని బ్యాన్ చేసుకున్నాయి, క్రూడ్ ఆయిల్ని, గ్యాస్ రెండు. బట్ ఇండియా ఆ టైంలో కూడా అమెరికా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మనం రష్యా నుంచి ఆయిల్ని మనం కొనుక్కున్నాం. అది గుర్తెరిగి వాళ్ళు కూడా ఎవ్వరూ కొనకపోయినా ఇండియా భారీ మొత్తంలో మా క్రూడ్ ఆయిల్ని కొనింది అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి ఎంత క్రూడ్ ఆయిల్ ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే సౌదీ నుంచి కానీ వెనిజులా నుంచి కానీ $80 to $70 ఫర్ బ్యారెల్ ఉంటుంది. బట్ హియర్ $40కే బ్యారెల్ మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది. దీన్ని మనం ప్యూరిఫై చేసుకొని శ్రీలంక అండ్ బంగ్లాదేశ్కి మనం అమ్ముకోవచ్చు. ఆ పర్మిషన్ అయితే ఉంది. అది కూడా ట్రంప్ మహత్యం అనమాట. మీ అవసరాలకు వినియోగించుకోండి, ఇంకా తప్పదు అనుకుంటే శ్రీలంకకి అండ్ బంగ్లాదేశ్కి మీరు ఒక 10%, అంటే $40 కాబట్టి ఇంకా $50 వరకు మీరు, అంటే ఒక $10 ఎక్స్ట్రాకి అమ్ముకోవచ్చు అనేసి నిన్న ఆంక్షల సడలింపులో పొందుపరిచారనమాట. ఇలా క్రూడ్ ఆయిల్ వరకు మనకి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 2 months వరకు నిల్వలు ఉంటాయి. భయపడిపోయి కొనేసుకొని స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూరప్ కంట్రీస్ అయితే అల్లాడిపోతున్నాయి గ్యాస్కి. మనకి గ్యాస్ ఒకటి ప్రాబ్లం అయిపోయింది. యాక్చువల్గా ఖతార్ నుంచి మనకు గ్యాస్ ఎక్కువ మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. రష్యా నుంచి తక్కువ మొత్తంలో వస్తుంది గ్యాస్ మనకి. బట్ ఖతార్ నుంచి అయిపోయింది కాబట్టి గ్యాస్ నిల్వలు అనేది అది నిల్వ చేసుకునే అవకాశం ఉండదు ఎక్కువ. ఈ క్రూడ్ ఆయిల్ అంటే మనకి ఈ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తున్నారు. బట్ గ్యాస్ అనేది అలా వీలు అవ్వదు కాబట్టి అందుకే సెంట్రల్ గవర్నమెంట్ బిజినెస్ పర్పస్కి యూజ్ చేసే గ్యాస్ మీద ఆంక్షలు పెట్టింది. లిమిటెడ్గానే ఇవ్వండి అంది. అలాగే మన ఇండియాలో యూరప్ లాగా ఇండస్ట్రీస్లో ఎక్కువ మనం గ్యాస్ అనేది యూజ్ చేయమన్నమాట. హీట్ కోసము ఎక్కువ కోల్ యూజ్ చేస్తుంటాం. అదొక ప్లస్ పాయింట్ మనకి ఈ టైంలో. బట్ మనకి ఆ హార్మోస్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల కొంచెం గ్యాస్ ఇబ్బంది ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ ఒక 25% మనం సౌదీ నుంచి తీసుకుంటుంటాము. సో అది ఇప్పుడు ఇక్కడ రష్యా నుంచి తీసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. బట్ ఫర్టిలైజర్స్ కూడా మనకి ఆ వేలోనే వస్తుంది అనమాట. ఇమ్మీడియట్గా ప్రాబ్లం లేకపోయినా ఫర్టిలైజర్స్ కూడా చాలా వరకు 40% వరకు వరల్డ్లోనే ఒక 40% ఫర్టిలైజర్స్ ఆ జలసంధి ద్వారానే వస్తాయి. అది కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా అదర్ ప్రొడక్ట్స్ మనం అవి అటు నుంచి వస్తాయి. బట్ ఇటు నుంచి మనము ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికి కూడా ఇండియన్స్ ఉంటారు. బట్ అదర్ పీపుల్కి కూడా మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. వెజిటేబుల్స్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటాము, సీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో బట్ ఈ వెజిటేబుల్స్ అన్ని కార్గోస్ ద్వారా వెళ్తాయి, అంటే ప్లేన్స్ ద్వారా వెళ్ళొచ్చు, కానీ లిమిటెడ్గా వెళ్తాయి. బట్ షిప్స్ అయితే ఎక్కువ మొత్తంలో వెళ్తాయి. సో ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు. అందులో ఇప్పుడు పాపము రంజాన్ మాసము ఫెస్టివల్ వస్తుంది. గల్ఫ్ కంట్రీస్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కువగా. వాళ్ళకి ఇప్పుడు ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది అనమాట. ఇంకా ఉన్న కొంచెం లిమిటెడ్
ఉన్నవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. ఇక 2 వీక్స్ ఇదే కనుక కొనసాగితే మనం చేసే ఎక్స్‌పోర్ట్ మీద ప్రభావం పడుతుంది. అలాగే ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద కూడా ప్రభావం పడుతుంది. బట్ ట్రంప్ ఏమంటున్నారు, ఆ జలసంధిని స్వాధీనం చేసుకొని అమెరికన్ నేవీ ఫోర్స్ తోటి అక్కడ వెయిట్ చేస్తున్న 1000 వరకు షిప్స్ని మేము పంపిస్తాము, ఆ ట్రాన్స్పోర్ట్ సాఫీగా జరిగేటట్టు చూస్తాము అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అది ఇట్స్ ఇంపాసిబుల్. ఇరాన్ కాదని అది అలా పంపించడం అనేది అసాధ్యము. ఇప్పటికే ఇరాన్ యూజ్ చేసే డ్రోన్స్ మీద $25,000 ఉండే ఒక డ్రోన్ మీదకి 1 crore వాల్యూ 1 crore రూపీస్ వాల్యూ చేసే మిస్సైల్స్ పంపి, ఇంటర్సెప్ట్ మిస్సైల్స్ పంపి భారీగా వేస్ట్ చేసుకున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అంటే ఇరాన్ తెలివిగా తన దగ్గర ఉన్న డ్రోన్స్ని మాత్రమే ఎక్కువగా యూజ్ చేసింది. $25,000 ఉండే ఒక డ్రోన్కి 3-4 ఇంటర్సెప్ట్ మిస్సైల్స్ యూజ్ చేయాల్సి వచ్చింది ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఒక్కొక్క మిస్సైల్ నియర్లీ $1 million వాల్యూ చేస్తుందంట. అలా చాలా ఖర్చుతో కూడుకున్న మిస్సైల్స్ని యూజ్ చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఇరాన్ మీద అటాక్ చేయాల్సి వస్తుంది, మరోవైపు లెబనాన్ మీద అటాక్ చేయాల్సి వస్తుంది ఇజ్రాయెల్. అండ్ యుఎస్ బేస్ క్యాంప్స్ అన్నీ కూడా టార్గెటెడ్గా ఇరాన్ ధ్వంసం చేస్తూనే ఉంది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు సీజ్ ఫైర్కి ట్రంప్ వెళ్ళాలని ఆలోచన చేసినా కానీ ఇది సాధ్యపడలేదు. అది కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. ఎవరైతే కనీసం ఇరాన్ సుప్రీం ఖననం కూడా వాళ్ళు ఇంతవరకు చేయలేదు. చేస్తే క్రౌడ్ అంతా బయటకు వస్తారు కాబట్టి ఆయన అభిమానించే వాళ్ళందరూ ఆ క్రౌడ్ మీద వీళ్ళు అటాక్ చేసే అవకాశాలు ఉంటుందని దాన్ని కూడా వాయిదా వేశారు. ఎంతటి క్లిష్ట పరిస్థితిలో దుస్థితిలో ఇరాన్ని నెట్టారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని కాదు. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళు తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళని చెక్ చేయదు అమెరికా, ఎందుకంటే వత్తాసు పలుకుతారు కాబట్టి. ఇరాన్ మాత్రమే వాళ్ళ అణ్వాయుధాలు తయారు చేసే ప్రాంతాన్ని చెక్ చేయాలంటారు. దానికి ఇరాన్ యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల యుద్ధం అంతా జరిగింది. సో ఫైనల్గా సుప్రీంని కిల్ చేశారు. ఇప్పుడు ఆయన వారసుని నిలబెడుతున్నారు. అతన్ని కూడా ఎవరు నిలబెట్టినా మేము చంపేస్తామని బహిరంగంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దేశం యొక్క అధినేతను చంపుతామని అనౌన్స్ చేసేంత రైట్ ఎవరికి ఉండదు. ఎవరి దేశ సార్వభౌమాధికారం వాళ్ళకు ఉంటుంది. అది గుర్తెరిగి దేశాధినేతలు మెలగాలి. కానీ మనం మాత్రం చోద్యం చూస్తూ ఉంటూనే ఉన్నాం. మనదొక ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ఒక దేశంలో అంతమంది పిల్లల మీద ఒక స్కూలు అమ్మాయిలు ఉన్న ఒక స్కూల్ మీద దాడి చేస్తే 150 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్ చనిపోయారు. అట్లీస్ట్ మానవత్వం ఉన్న ఒక ప్రధానిగా అయినా ఓకే, ఆ దేశాన్ని గౌరవించినా గౌరవించకపోయినా ఒక ప్రధానిగా మినిమం కన్సర్న్ ఉంటుంది అనమాట. ఒక సంతాపం తెలియజేయాలనేంత వివేకం కూడా లేకుండా పోయింది మన ప్రధానమంత్రి గారికి. మరి ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు కాదు, ఏ ప్రధాని ఇలా లేరు. ఇప్పుడు అమెరికాకి మోకరిల్లుతున్నట్టు ఈ విషయంలో మనకు అర్థమైంది. ఒక దేశ సుప్రీం చనిపోయినప్పుడు కనీసం సంతాపం తెలపాలి. ఆ పిల్లలు చనిపోయినప్పుడు మానవతా దృక్పథంతో అయినా కనీసం సంతాపం తెలపాలి. ఈ 2 విషయాల్లో ఎక్కడ సంతాపం తెలపలేదు. ఖండించకపోయినా బాధాకరమైన విషయం అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. 2 దేశాల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మనకి పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఎవరి వైపు నిలబడలేదు, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అన్నారు. మనం కూడా అలా అనొచ్చు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల మీరు అమెరికాకి ఏదో శత్రువు అయిపోయినట్టు ఫీల్ అవ్వటం ఎందుకు? అంటే మనం ఎంత వీక్గా ఉన్నామో ఈ టైంలోనే చూస్తున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రధాని ఇలా లేరు. కంపేర్ విత్ మన్మోహన్ సింగ్ వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, సద్దాం హుస్సేన్ని అమెరికా అలా మట్టు పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటంటే ఆ విషయం మీద నాకు కన్సర్న్ ఉంది, అది అలా జరిగి ఉండాల్సింది కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా వైట్ హౌస్లోనే తన ఒపీనియన్ అంత స్ట్రాంగ్గా అనౌన్స్ చేసినందుకు చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి మన్మోహన్ సింగ్కి. బట్ ఇండియాలో ఉండి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక చిన్న సంతాపం తెలియజేయలేకపోయారు. అంటే దట్ ఈస్ ద గట్స్ ఆఫ్ మోడీ అని అర్థమవుతుంది. సో ఇలా ఎలా ఉన్నా కానీ రష్యా ఆల్సో మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకు? క్రూడ్ ఆయిల్ ఇస్తూ 50% మనం తగ్గించుకొని ట్రంప్ చెప్పినట్టు విన్నాము. అయినా కానీ అది మనసులో పెట్టుకోకుండా
పుతిన్ అంటే రష్యన్ అధ్యక్షుడు ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఎంత అడిగినా ఇస్తాము అని. బికాజ్ ఉక్రెయిన్ వార్ అప్పుడు మనం వేరే కంట్రీస్ ఎంత ప్రెజర్ చేసినా కానీ, యుఎస్ ప్రెజర్ చేసినా, యూరప్ కంట్రీస్ ప్రెజర్ చేసినా కానీ మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ కృతజ్ఞతతో మనకి ఇప్పుడు ఎంత ఆయిల్ కావాలని ఇస్తానన్నారు. అక్కడ ప్రూవ్ చేసుకోవాలి ఒక అధ్యక్షుడు అనేవాడు మానవతా దృక్పథంతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని. అలాగే యూరప్ వాళ్ళు ఉక్రెయిన్ రష్యా వార్ అప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేశారు. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోలేదు, బ్యాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ అనమాట, ఇప్పుడు అడుగుతున్నారు, ఒక రకంగా బెగ్గింగ్ చేస్తున్నారు అనమాట. చాలా గ్యాస్ ప్రాబ్లం అయింది వాళ్ళకి. రష్యాని అడుగుతుంటే మీరు ఆ రోజు మాకు సపోర్ట్ చేయలేదు, పైగా ఉక్రెయిన్కి మీ ఆయుధాలన్నీ సప్లై చేసి ఎంకరేజ్ చేశారు. సో మా నుంచి క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం ఆపేసి మమ్మల్ని ఆర్థికంగా నష్టపోయేటట్లు చేశారు, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు, ఇప్పుడు మేము ఇవ్వము అని అంటున్నారు. సో అయినా కానీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ నుండి ఒక గ్యాస్ పైప్ లైన్ యూరప్కు ఉంది, అది ఆ వార్లో బ్లాస్ట్ చేసింది రష్యా. దాన్ని పునరుద్ధరించి దాని ద్వారా మాకు గ్యాస్ పంపండి అని బెగ్ చేస్తుంది ఒక రకంగా. ఇప్పుడు నిత్యావసరం అయినవే గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఈ ఆయిల్ మీదే డిపెండ్ అయ్యి మనకు ట్రాన్స్పోర్ట్ కానీ అదర్ ఇండస్ట్రీస్ కానీ రన్ అవుతుంది. మరి రెండు ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఫస్ట్ అవసరాలు తీరాలి, లేకపోతే ప్రజల నుంచి తిరుగుబాటుని ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ దేశమైనా. సో మనకెందుకు ఆయా దేశాలు గొడవ పెట్టుకుంటుంటే మనకు కావాల్సిన వస్తువులు మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా, మనం ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వటం అనే క్వశ్చన్ ప్రజల నుంచి వస్తుంది, వ్యతిరేకత వస్తుంది అనమాట. సో అందుకని ఏ దేశాలు కొట్టుకుంటున్నా మనం మీడియేటర్గా ఉన్నప్పుడు సామరస్యపూర్వకంగా వెళ్ళండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేదు. ఇద్దరికి సమాంతరంగా మనకి ఇద్దరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో ఉన్నాయి అండ్ ఇజ్రాయెల్తో ఉన్నాయి. ఇజ్రాయెల్తో కొంచెం ఎక్కువ పూసుకుంటాం, ఎందుకంటే టెక్నాలజీ పరంగా మనకి చెదుడు వాదుడుగా ఉంటుందని. కానీ ఇరాన్కి పూర్వకాలం నుంచి ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. అదొక ముస్లిం కంట్రీ అవ్వచ్చు, పాకిస్తాన్కి హెల్ప్ చేయొచ్చు, డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు. సో స్టేట్మెంట్స్ ఇస్తారు యాజ్ ఏ ముస్లిం కమ్యూనిటీ, ఇట్స్ కామన్ అనమాట. సో కానీ ఇరాన్ నుంచి మనం ఎన్నో సంవత్సరాలు ఆయిల్ని దిగుమతి చేసుకున్నాము. ఇరాన్కి దగ్గరలో మనం చబ్బార్ పోర్ట్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. బట్ రీసెంట్గానే ట్రంప్ ఒత్తిడితో ఆ పోర్ట్ నుంచి మనం బయటకు వచ్చేస్తాము. అక్కడే దగ్గరలో ఆర్మేనియాలో బేస్ క్యాంప్ కూడా పెట్టాము. ఇంతగా మనకి కోఆపరేట్ చేసింది ఆ పోర్టు కట్టడానికి కానీ, అక్కడ ఆయిల్ నిల్వలు చేసుకొని దాన్ని ప్యూరిఫై చేసుకొని అదర్ కంట్రీస్కి మనం సేల్ చేసుకోవడానికి మనకి సహాయం చేసింది ఇరాన్. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళతో రాసుకొని ఎక్కువగా పూసుకుంటూ ఒక చిన్న ఖండన కానీ ఒక చిన్న సంతాపం కానీ చూపలేకపోవడం వల్ల మోడీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అందుకే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా అన్నారు, అది పార్టీ ఏదైనా కానీ వాళ్ళు విజ్ఞతతో మాట్లాడారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ కూడా అదే విజ్ఞత చూపించారు. ఈ విజ్ఞత అనేది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధానమంత్రి ఉన్నా ఆయా సందర్భాల్లో వాళ్ళ విజ్ఞతని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాంటి విజ్ఞత లేని ప్రైమ్ మినిస్టర్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. బికాజ్ నాకు ఎప్పటి నుంచో న్యూస్ ఫాలో అవటం అలవాటు, దాన్ని బట్టి ఒక అనలైజేషన్ అనేది ఉంటుంది ఎవరికైనా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను, అట్లీస్ట్ ఒక ఖండనన్నా వస్తుందేమో, ఒక సంతాపం అన్నా వస్తుందేమో ఆ పిల్లల మీద, స్టూడెంట్స్ మీద అనేసి. దాంట్లో అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు, ఎవరికైనా హృదయం ద్రవించిపోయింది అలాంటిది చూసినప్పుడు. గాజాతో జరిగినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన మోడీ ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇజ్రాయెల్ అంటే ప్రేమ ఉండొచ్చు, ఇజ్రాయెల్ నుంచి మనం టెక్నాలజీ మాత్రమే యూజ్ చేసుకుంటాము, నిత్యావసర వస్తువులు ఏమి అంత మనం ఏమి వినియోగించుకోం వాళ్ళ నుంచి. సో ఈ సౌదీ నుంచి ఎక్కువ వస్తుంటాయి మనకి, ఇరాన్ నుంచి కూడా. ఇరాన్ నుంచి అన్నీ బ్యాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆర్థికంగా చితికిపోయినప్పుడు వాళ్ళకు కూడా కడుపు మంట ఉంటుంది కాబట్టి ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి విషయంలో అమెరికా పప్పెట్సే రూల్ చేయాలంటే ఏ కంట్రీ యాక్సెప్ట్ చేయదు. వెనిజులా లాగా, వెనిజులా ఇట్స్ ఏ స్మాల్ కంట్రీ, పప్పెట్ని పెట్టినా కానీ అక్కడ ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ఆ మధురతోనే ఉన్నారనమాట. సో ఇప్పుడు కూడా ఇరాన్లో పప్పెట్ని పెడదాం అనుకున్నారు, ఇట్స్ ఇంపాసిబుల్. ఇరాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ, టెరిటోరియల్లో కూడా ఇట్ ఈస్ వెరీ లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ కంట్రీ. వాళ్ళకి టన్నెల్స్లో ఉంటారనమాట, కిలోమీటర్స్ మేర టన్నెల్స్ ఉంటాయి అనమాట, ఐరన్ టన్నెల్స్ ఉంటాయి. వాటిల్లో ఆ బంకర్స్లో వాళ్ళు ప్రజలు ఉంటుంటారు అండ్ మిలిటరీ వాళ్ళు ఉంటారు. అంత ఈజీగా ఇరాన్ని ఏదో బ్లాస్ట్ చేయాలని, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ని నాశనం చేస్తామని ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా, ఏ దేశాధ్యక్షుడు కూడా వార్ జరుగుతున్నప్పుడు
ఆ వార్కి ఉపయోగించే మిస్సైల్స్ కానీ, రాడార్స్ కానీ, లేదా డ్రోన్స్ ఏరియాస్ కానీ, మిస్సైల్ లాంచ్ ప్యాడ్స్ కానీ వీటి మీదకు టార్గెట్ చేసి, అంటే ఇండియా ఆపరేషన్ సింధూర్లో చేసినట్టు అలా చేసి ధ్వంసం చేస్తారు కానీ డైరెక్ట్గా పబ్లిక్ని అటాక్ చేయరు. కానీ ఇది మరచి ఇజ్రాయెల్ అండ్ అమెరికా దుస్సాహసానికి పాల్పడుతున్నాయి. బహిరంగ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. నూతన అధ్యక్షుడు వచ్చినా మేము అతను కూడా చంపేస్తాము అని ఇంకొక దేశ అధ్యక్షుడు అనౌన్స్ చేశారంటే ఎంతగా దిగజారిపోయిందో ఆ కంట్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇంకా ఒక 1 year లోపల ఎలక్షన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్లో, డెఫినెట్గా నెతన్యాహు ఓడిపోతే 100% అతనికి లైఫ్ లాంగ్ జైలు శిక్ష లేదా ఉరి కానీ రెండిట్లో ఏదో ఒకటి అక్కడ రెడీగా ఉన్నాయి. అక్కడికి ఆల్రెడీ కోర్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి అనమాట. దాని నుంచి తప్పించుకోవడం కోసము ఈ యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు నెతన్యాహు. అతనైతే 100% అతన్ని శిక్షించడానికి కోర్టులు రెడీగా ఉన్నాయి వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ సంబంధించి. సో ఈ టైంలో మనం ఇజ్రాయెల్తో రాసు పూసుకుంటూ ఇరాన్కి దూరంగా ఉంటూ కనీసం ఒక సంతాపం కూడా తెలపనప్పుడు ఆ కంట్రీస్ అన్నీ గుర్తుపెట్టుకుంటాయి. ఇప్పుడు ఈ షిప్ని ఇక్కడ శ్రీలంక జలాల్లో వాళ్ళు ఎప్పుడైతే బ్లాస్ట్ చేశారో ఆ కోపం ఇంకా ఎక్కువైంది. భారత్ జలాల్లో ఉన్నంత వరకు టచ్ చేయలేదు అమెరికా. పైగా భారత్ నేవీ హెల్ప్ మేము తీసుకుంటున్నామని అనౌన్స్ చేసింది. బట్ ఈ విషయంలో మటుకి మేము ఎవరికి హెల్ప్ చేయట్లేదు, దీన్ని మేము ఖండిస్తున్నామని నిన్న జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో పర్లేదు, కొంచెం మనోళ్ళు కూడా నిద్రమొత్తు వదిలి చూస్తున్నారని అర్థమైంది. సో ఏదేమైనా ఒక ప్రధానిగా వేరే దేశంలో జరిగినప్పుడు వాళ్ళేం మనకు మనకు డైరెక్ట్గా శత్రువులేం కాదు. సో ఒక ఖండించడము, సంతాపం తెలవడం అనేది ఆ పదవికి ఉన్నటువంటి విజ్ఞత అనమాట. దీన్ని గుర్తెరిగి ముందుకెళ్తే ఆ దేశానికి గౌరవము, ఆ ప్రజలకి కూడా గౌరవం ఉంటుంది. అలాగే త్వరగా ఈ వార్ ఆగిపోవాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇది అందరి మీద, అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది. దుబాయ్లో ఎంతోమంది చిక్కుపడిపోయి ఉన్నారు. అలా ఆర్థికంగా ఆ కంట్రీ ఇబ్బందుల్లో కోరుకుంది. సౌదీ అరేబియాలో ఉన్న బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీని బ్లాస్ట్ చేశారు. అలా అది ఆర్థికంగా అది చితికిపోయే పరిస్థితిలో ఉంది. అలాగే సైప్రస్ మీద కూడా ఇరాన్ దాడి చేసింది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సైప్రస్లో దాడి చేయడం వల్ల ఇరాన్కి ఇరాక్కి మధ్యలో ఉన్నటువంటి ఆ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో చెక్ పోస్ట్ అంతా కూడా ఇరాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. అమెరికా ఆ బార్డర్ చెక్ పోస్ట్ని ధ్వంసం చేసింది. అక్కడ చాలామంది మిలిటరీ వాళ్ళు చనిపోయారు. సో ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఇరాన్కి ఇరాక్కి. సో దాన్ని ఉపయోగించుకొని సైప్రస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్, నియర్లీ 2 lakhs ట్రైబల్స్ని ఆ వేలో గ్రౌండ్ మిలిటరీ ఫోర్స్గా పంపిస్తున్నారనమాట. అంతకుముందు వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఇస్తే ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇరాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ విధ్వంసం చేయగలిగితే మీ డిమాండ్స్ తీరుస్తామని సైప్రస్ ఒకవైపు వాళ్ళకి హామీ ఇచ్చింది. అందుకని వాళ్ళు ఇరాన్ వైపు దూసుకొస్తున్నారనేది ఒక టాక్ ఉంది. అలాగే ఈ మిస్సైల్స్ ద్వారా ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ ఉన్న ప్రజలను కానీ ఆస్తులను కానీ ధ్వంసం చేయలేకపోతున్నారు ఇజ్రాయెల్ కానీ అమెరికా. ఇంకా గ్రౌండ్ ఫోర్స్తోనే వాళ్ళు ఏదైనా చేయగలము అనేసి డిసైడ్ అయ్యి సైప్రస్తో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైబల్ పీపుల్ని ఇక్కడ పంపిస్తున్నారు. వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని నియర్లీ 1.5 lakh వీరాభిమానులు, ఖమేనీ అభిమానులు కానివ్వండి, వాళ్ళ రిలీజియన్ అభిమానులు కానీ వాళ్ళకైతే ఇరాన్ అయితే ఇవి గన్స్ అవి ఇచ్చిందంట, వెపన్స్ అయితే ఇచ్చింది. ఎవరైనా గ్రౌండ్ ఫోర్స్ వచ్చినప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారు. ద సేమ్ టైం అక్కడ ఉన్న పీపుల్ కూడా ఎంత ఖమేనీ మీద వ్యతిరేకత ఉన్నా అందరూ ఉంటారు, కొంతమంది ఉంటారు. వ్యతిరేకత ఉన్నా అతను వాళ్ళ దేశాధ్యక్షుడు, అతన్ని పదవి నుంచి దించడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఏకంగా వాళ్ళ సుప్రీంనే వేరే దేశం వాళ్ళు చంపేస్తే ఎవరూ యాక్సెప్ట్ చేయరు. అలాగే ఆ చిన్నపిల్లల మరణాన్ని అయితే ఎవరు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ 2 విషయాల్లో ఇజ్రాయెల్ అండ్ అమెరికా చాలా పొరపాటు చేశాయి. ఇది మాటగా ఆ ప్రజల్లో చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది. ఇంకా ఖమేనీ పట్ల అభిమానం పెరిగింది. సో ఈ రెవల్యూషనరీ గార్డ్స్ అయితే ఆ సైప్రస్ పంపిస్తున్న ఆ ట్రైబల్ పీపుల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంది. అంటే గ్రౌండ్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉంది అండ్ త్రూ డ్రోన్స్ ద్వారా, అలాగే కొన్ని సూపర్సోనిక్ ప్లేన్స్ ద్వారా కూడా ఇరాన్ ఫైట్ చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ అయితే చిన్న చిన్న వెపన్స్ అంటే లైక్ డ్రోన్స్ లాంటివి ప్రయోగించి వాళ్ళ ఖర్చును తగ్గించుకుంటూ వాళ్ళతో ఎక్కువ ఖర్చు పెట్టించారు మేడం. ఇప్పుడు అసలైన ఆయుధాలు బయటికి తీస్తారు. దానికి టైం అయితే ఆసన్నమైంది.
చైనా అయితే హెల్ప్ చేస్తుంది. ఎలాగా వాళ్ళకి ఈ వెపన్స్ అన్ని టెక్నాలజీ అంతా ఇచ్చింది చైనా, ఇరాన్ వాళ్ళకి. బట్ అవి వర్క్ చేసేటప్పుడు ఆ రాడార్ వ్యవస్థ కానివ్వండి, ఆ శాటిలైట్కి సంబంధించి కానీ అంత టెక్నాలజీ చైనా వాళ్ళే ఇవ్వాలి. ఎవరికి ఆ టెక్నాలజీ ఎవరైతే ఆ మిస్సైల్స్ కానివ్వండి, ఆ డ్రోన్స్ కానీ సప్లై చేస్తారో వాళ్ళే ఆ టెక్నాలజీ అంతా ఇచ్చి అవి వర్క్ అయ్యేటట్టు చూడాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే కాంట్రాక్ట్ ఉంది. దట్స్ వై చైనా హెల్ప్ చేస్తుంది. ఇంకా అవసరమైతే రష్యా కూడా హెల్ప్ చేయొచ్చు. యూరప్ కంట్రీస్ ఇప్పుడు వచ్చి ట్రంప్ వైపు ఉండి ఫైట్ చేసేంత స్థితిలో అవి లేవు. వాళ్ళు ఈ గ్యాస్, ఈ ఆయిల్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే చాలు అనేసి వాళ్ళు భావిస్తున్నారు. సో ఇలా ఈ గల్ఫ్లో అంటే మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం భీకరంగానే ఉంది ఒక రకంగా. ఇది 2-3 వారాల్లో సమసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు ఎక్కువగా యుద్ధం చేసే పరిస్థితులు ఈ రోజుల్లో అయితే లేరు. ఏదో గాజాని తుడిచిపెట్టినట్టు చేయొచ్చని ఇజ్రాయెల్ భావించింది. అది ఇంపాసిబుల్. గాజా అంటే ఒక చిన్న కంట్రీ. అది పాలస్తీన్ అంత బలంగా లేదు కాబట్టి అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ హమాస్ వాళ్ళు అంత బలంగా లేవుగా లేరు కాబట్టి వీళ్ళ ఆటలు సాగాయి. బట్ ఇరాన్లో ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా అయితే ఇరాన్కి ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఒక్క లెబనాన్లో ఉన్న ముజాహిదీన్స్ అనుకుంటా వాళ్ళు చేస్తున్నారు. అంతకుమించి అంత ఎవరు హెల్ప్ చేయట్లేదు. బట్ ఒక కన్సర్న్ అయితే ఉంది. గల్ఫ్ కంట్రీస్లో కూడా ఉంటుంది, వస్తుంది, పండగ వస్తుంది, ప్లస్ సేమ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళందరూ ఆ కన్సర్న్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో మనం కూడా ఈ పరిస్థితుల నుంచి త్వరగా బయటపడాలని, ప్రపంచ శాంతి ఉండాలని కోరుకుంటున్నాం. ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన యుఎన్ మటుకి నిద్రమత్తులోంచి ఎప్పటికీ బయటికి రాలి. మన ప్రధానమంత్రి లాగానే ఉంది. సో ఆ మత్తు వదిలితే ప్రపంచ శాంతి అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.